ఈశ్వరుడు ఎవరు? ఈ ప్రపంచంలోని చాలా మంది మనుషులకు ఈశ్వరుడంటే సృష్టిని రచించినవాడు, పాలించేవాడు. కొంతమందికి అతను జ్ఞానం, మరికొందరికి అస్తిత్వానికి ప్రతీక, మరికొందరికి కేవలం ఒక మూఢనమ్మకం. కానీ ఈశ్వరుడంటే ఒక శరీరమా, లేదా భావన, లేదా కేవలం శ్రద్ధేనా? ఈశ్వరుడు ఎవరు అంటే కేవలం అది మీ ఇష్టం మాత్రమే. అందుకనే గురువుని, తల్లిని, తండ్రిని, వీళ్లను కూడా ఈశ్వరుడనే అంటారు. మనం ఎవరిని ఈశ్వరుడు అనుకుంటామో, మనకి ఏది ఇష్టమో అది మనకు ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది, ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళి మీరు ఒక మంచి పని చేయగలుగుతారు. ఏ వ్యక్తి అయితే తన ఈశ్వరుడి మాటను అనుసరిస్తాడో అతను ఆ మంచి దారిలో ముందు వరుసలో ఉంటాడు. చాలా మంది ప్రజలు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉంచుతారు. ఏమనుకుంటారంటే అనుచిత కార్యాలు చేయకూడదు, ఈశ్వరుడు మనల్ని చూస్తాడని. వాళ్లకు భయం ఉంటుంది, ఏదైనా చెడ్డ పని చేస్తే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని. కానీ చాలా మంది ప్రజలు ఈశ్వరుడి మీద విశ్వాసం కలిగి ఉంటారు. ఈశ్వరుడు వాళ్ళని చూస్తున్నాడని వాళ్లకు తెలుసు. ఏ మంచి పనులు వాళ్ళు చేసినా దాని ఫలితం వాళ్లకు తప్పకుండా దొరుకుతుంది. అయితే ఇప్పుడు మీరు కేవలం భయంతో ఈశ్వరుణ్ణి నమ్ముతారా, లేదా నిజమైన నమ్మకంతో ఈశ్వరుణ్ణి నమ్ముతారా? ఈ నిర్ణయం మీదే. ఎందుకంటే చూడండి, మీ మనసులో ఒకవేళ ఈశ్వరుడికి స్థానం ఉంటే, ఒకవేళ మీకు ఎవరైనా ఇష్టం ఉంటే, లేదా మీరు ఎవరినైనా ఈశ్వరుడు అనుకుంటే, వాళ్ల ప్రతి ఆజ్ఞని మీరు పాటించినట్లయితే ఆ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుచిత మార్గం వైపు వెళ్ళనివ్వడు.